హలో అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫాలోవర్స్ అందరికీ సారీ. అంటే నాకు చాలా బాధ అనిపించింది. వై? బికాస్ తిరుపతి లడ్డు కదా, ఆ లడ్డు అంటే ఒక ఫీల్. మనం తిరుపతి వెళ్ళకపోయినా స్వామివారి ప్రసాదం వచ్చింది అంటే వి ఫెల్ట్ సో హ్యాపీ. చాలా అక్కడి నుంచి వచ్చిన లడ్డూలో ఒక వైబ్స్ ఉంటాయనే దాంతో మాట్లాడినాను, కానీ జగన్ సార్ని ఆపోజిట్గా మాట్లాడలేదు. నేను ఒప్పుకుంటాను, జగన్ సార్ ప్రభుత్వంలో తిరుపతిలో అంటే ఫెసిలిటీస్, మినిమం ఫెసిలిటీస్ కూడా సరిగ్గా ప్రొవైడ్ చేయలేదండి. మీరు వెళ్ళారో లేదో నాకు తెలీదు, బట్ చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశాను నేను తిరుపతి వెళ్ళినప్పుడు. ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే లిటరల్గా చెప్పుకోవడానికి కూడా లేనన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. బట్ తిరుపతి లడ్డు అనేసరికి సరే, రాజకీయ కోసమే ఇదంతా చేస్తున్నారు, స్వార్థ రాజకీయ కోసం అని చెప్పి మాట్లాడినా, కానీ తిరుపతి లడ్డు కదండి. మీరే ఆలోచించండి, మనకి ఇష్టమైన లడ్డు గురించి అలా జరిగింది అని చెప్పి ఎవరో ఒకళ్ళు ఒక చిన్నగా ఏదన్నా చెప్పారనుకోండి, మనకి ఇష్టమైన పర్సన్ గురించి ఎవరన్నా ఒక్కళ్ళు కొంచెం చెడ్డగా మాట్లాడారు అనిపిస్తే మనం తట్టుకోగలుగుతామా అండి? నేను కూడా అలాగే రియాక్ట్ అయ్యాను తప్ప నాకు ఎటువంటి దురుద్దేశాలు అయితే లేవండి. మన ఇంట్లో పర్సన్ ఎవరన్నా ఒక్కళ్ళు చిన్నగా నెగిటివ్గా మాట్లాడితేనే మనకి కట్టలు తెంచుకునే కోపం వస్తుంది. అట్లాంటి లడ్డు గురించి అట్లా మాట్లాడారు, అట్లా చేశారు అనేసరికి నాకెందుకు రాదండి? మీకు కూడా వచ్చే ఉంటుంది, చెప్పట్లేదు. వస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి.